రసికుడవో తెలిసెరా. ఏంటి సత్య వస్తానని ఇంకా రాలేదు? ఏందబ్బా ఇంత లేటు? ఇంత లేట్ అయితే ఎలాగా? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఓ రానే వస్తుంది సత్య, మాటల్లోనే వచ్చేస్తుంది. ఏంటి సత్య ఇంత లేట్ అయితే ఎలాగా? నీకోసం నేను ఎంత సేపు నుంచి ఎదురు చూస్తున్నాను. మీకోసమే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆటో మీద వచ్చేసానండి. మరి నడిస్తే టైం అయిపోతుందని ఫాస్ట్ గా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నీకోసం నేను ఎంత ఈ కలతో ఎదురు చూస్తున్నాను తెలుసా. థ్యాంక్ యూ అందుకే ఆటో మీద ఫాస్ట్ గా వచ్చానండి. మరి ఇంట్లో పళ్ళు చూసుకోవాలి కదా. అవును వెళ్దాం మరి. వెళ్దాం పద. ఇంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? బస్సు కూడా వచ్చింది సమయానికి. బస్సు ఎక్కుదామా? వదిలేండి, ఆటో మీద వెళ్ళిపోదాం. నడుచుకుంటూ వెళ్దాం. టైం అయిపోతుంది కదా. త్వరగా వెళ్దాం. సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా అడగండి సార్. నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు తిరుగుతాడు. పిన్నికి ఫోన్ చేస్తే షూటింగ్కి వెళ్ళాడని చెప్పింది. ఇంకా అమ్మాయితో ఏం చేస్తున్నాడు? వీడియో తీసి పిన్నికి పెడదాం. ఆగు, నన్ను చూడలేదు వీళ్ళు. ఏంటి సత్య, ఏంటి విషయాలు చెప్పాలండి మీరే. ఏంటి ఎంత లేట్ అయిపోయింది నీకు బాగా? ఏంటండి మా అత్తగారు ఇంట్లో పనులు అయ్యి అసలు ఒప్పుది అన్ని చేసాకే రావాలి. చెప్పండి, మీరు చెప్పండి వింటాను. ఏంటి ఈ రోజు షూటింగ్ కి వెళ్ళలేదా? ఈ రోజు సెలవు. అవును నిన్న అనగా నాకు ఫోన్ చేస్తానన్నావు. నిన్న నుంచి ఫోన్ చేయకుండా ఎందుకు నువ్వు అంత? ఇంట్లో మరి పిల్లలు అతను ఉంటారు కదండి, మరి ఎలా ఫోన్ చేస్తాను? మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు, అందుకే చేయలేదు. ఏదో ఇవ్వాలన్నా ఫోన్ చేస్తే ఫోన్ కి రెస్పాండ్ అయ్యో, సంతోషపడాల్సిన విషయం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు? అందరం బాగున్నాం. ఏంటి సత్య ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వేం రెస్పాండ్ అవ్వవు ఫోన్ కి. నేను చేసి నాకు ఎంత ఇబ్బంది అయిపోయింది. మీకేముంది, అక్క ఇంట్లోనే ఉంటది, మీరు బయట ఉంటారు, ఎలాగైనా ఫోన్ చేస్తారు. మరి మా వారు చూస్తే పక్కనే ఉంటారు, నేను ఎలా ఫోన్ చేస్తానండి? అర్థం చేసుకోవాలి మీరు. ఇలా సీరియస్ అయిపోతే ఎలాగండి? ఏంటి అర్థం చేసుకునేది? అస్మాను ఫోన్ చేసి నేను మాట్లాడగలనేంటి? ఇంట్లో అందరూ ఉంటారు, మీరేమి బయట ఉంటారు. అలాగైతే అలాగా చెప్పు. మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయండి. మీరంటే బయటకు వెళ్ళేనే మాట్లాడతారు, ఇంట్లో అందరూ ఉంటారు, నేను ఎలా మాట్లాడతాను? అది కాదు నేను చెప్పేది వినాలి కదా. నువ్వు ఒక మాట కాకపోతే నీ మతం నువ్వే అంటావు గానీ నన్ను అసలు మాట్లాడలేవు. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఇదేదో చెప్పండి. ఏం మాట్లాడుతుంది కదా. వచ్చిన తర్వాత నుంచి గొడవ ఆడుతున్నారు, చెప్పండి ఏదో ఒకటి. ఏం చెప్పను? నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నేను నీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ కి రెస్పాండ్ అవ్వరు. చల్లని వాతావరణం, ప్రకృతి చల్లగా పచ్చగా ఉంది. ఈ పచ్చదనం దాంట్లో మన ఇద్దరే ఉన్నాం సత్య. నీకేమనిపిస్తుంది? చాలా బాగుందండి, ఇక్కడ ఎక్కువసేపు ఉండిపోవాలంటే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఉందాం కాదంటలేదు, కాకపోతే ఇంత అందమైన ప్రదేశంలో మన ఇద్దరం కూర్చొని ఇలా ఏకాంతంగా మాట్లాడతామంటే లైఫ్ లాంగ్ ఉండిపోవాలనిపిస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది. నాకు కూడా వెనక ఒక ట్రక్ ఉంది, ఆ ట్రక్ ను లాక్కొని నేను కూడా ముందుకు రావాలి. ఇలాగే లైఫ్ లాంగ్ ఉందాం. నాకు ఉంది కదండి. మరి ఏం చేస్తాం, ఇలాగా ఊహల్లో తేలి మనం హ్యాపీగా ఉండడమే అంతే. మన వల్ల ఎదుటోళ్ళు బాధపడకూడదు కదా. ఇలా వచ్చినప్పుడన్నా హ్యాపీగా ఉందామని ఆలోచన. నువ్వు కట్టుకున్న ఈ గ్రీన్ శారీకి, నీ తల్లో ఉన్న ఈ కనకమ్మరాలకి చాలా అందంగా ఉన్నావు. కానీ ఈ రెండు మధ్యలో తెల్లని పువ్వు ఒకటి ఉంటే ఇంకా అందంగా కనిపిస్తావు. ఈ తెల్లని పూలు నీ తలలో ధరిస్తే చాలా అందంగా ఉంటావు సత్య నువ్వు. అవునా? పెట్టండి. ఎంతటి రసికుడవో తెలిసెరా. మాయదారి అందమా అందంగా ఉన్నావు తెలుసా.
నాకు చాలా హ్యాపీగా ఉందండి మీతో పక్కన కూర్చొని ఇలాగా మెమరీస్ అనివేసుకోవడము. ఓకే. ఇలాగే మనం ప్రొసీడ్ అవుదాం సత్య. ఉదయమనంగా వచ్చావు, షూటింగ్ కానీ వచ్చావు, ఏం చేస్తున్నావు? ఇక్కడ రేపు షూటింగ్ ఉంది. ఇక్కడ మేడం గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్, లవ్ సీన్. హస్బెండ్ క్యారెక్టర్ వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఎలా ప్రొసీడ్ అవుతారు అనే దాని సీన్ మేడం గారికి చెప్పాలా. నేను వచ్చి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మేడం గారికి. అంటే ఇన్ని రోజుల్లో నువ్వు ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది? ఏంటి నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తావా? అంటే ఒక ఫోన్ లేదు ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు రావటమేనా? అమ్మయ్య, ఈ రోజు మా ఆవిడ చేతుల నుంచి తప్పించుకున్నా. షో. మీ ఆవిడ బాగానే బక్రా చేశారే, ఇలాగైతే అమ్మయ్య పర్వాలేదు. చెయ్యాలా, లేకపోతే ఈ ఉమ్, సీన్ మనం అలా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది నిజంగానే అనుమానం పడే తెలుసా? బాగానే బక్రా చేశారు. ఏదో ఒక రూపంలో దీన్ని తెలియపరచాలి కదా మనం.